నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం తమిళనాడులో మార్చిలో అంటే ఈ నెలలో ఎలక్షన్స్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో యాజ్ యూజువల్గా అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్నాయి. ఈసారి కొత్తగా మన దళపతి విజయ్ తన పార్టీని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. టీవీకే అంటూ విజిల్ గుర్తుతో ప్రతి ఇంట్లో విజిల్ మోగాలనే నినాదంతో ముందుకెళ్తున్నారు. తమిళిగా వెట్రి కజగం అనే పార్టీతో ఆయన ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అనౌన్స్ అయిన దగ్గర నుండి సినిమాకు సంబంధించి జననాయకం ఆగిపోవడము, అలాగే చాలా ఆయన మీద ఫోకస్ చేయడం, ఈయన ఎవరితో పొత్తుల్లోకి వెళ్తారు, ఇలాంటి అంశాలతో పాటు గతంలో సినిమా నేపథ్యంగా వచ్చి గెలిచిన వాళ్ళు ఎంతమంది అన్న అంశము, అలాగే రీసెంట్గా విజయ్ భార్య విడాకులు తెర మీదకి రావడము, తనకి ఎఫ్ఐఆర్ ఉంది, ఈ నేపథ్యంలో నేను విడాకులు కోరుతున్నానని చెప్పిన నేపథ్యంలో తమిళ ఇండస్ట్రీలో ఎవరికి లేవు, అలాగే రాజకీయ నేపథ్యానికి సంబంధించి కూడా చూసి ఓటేసిన విషయాలు మనం చూస్తున్నాము. అలాగే వ్యక్తిగతం దానికి ఈ పొలిటికల్ దానికి లింక్ పెట్టొద్దు అంటూ ఏపీని కొన్ని ఉదాహరిస్తూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏంటి అసలు తమిళ రాజకీయాలను ఒక్కసారి వెనక్కి తెరచి చూస్తే ఎవరెవరు సినిమా నేపథ్యం నుంచి ఏలారు, దాంతోపాటు నిన్న విజయ్ స్టేజ్ పైన చేసిన కామెంట్స్ వాస్తవానికి దగ్గరగా ఉండడం, అంటే ఒక్కసారి తమిళనాడులో ఒక పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ అదే పార్టీ రాజకీయాల్లోకి వెంటనే రావడం అనేది తమిళ చరిత్రలో ఏదో ఒక జయలలితకు మాత్రమే అది సాధ్యమైంది అనేది. మరి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ఆయన పార్టీ అనౌన్స్ చేయడము ఒక ప్రభంజనము, కొంత కాపీ పేస్ట్లు ఉన్నాయన్న వాదనలు, ఇప్పుడు భార్య విడాకులతోటి ఆయనను గట్టిగానే కార్నర్ చేస్తున్నారు. ఎందుకంటే 2021 నుంచి మేము భౌతికంగా చాలా దూరంగానే ఉన్నాము అన్న విషయం చెప్తే ఇప్పుడు కరెక్ట్గా గురి చూసి కొట్టారు. ఇది ఆవిడ ప్లాన్ చేసుకున్నారా, ఆవిడ వెనక నడిపిస్తున్నారా అన్నవి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందుగా దీని గురించి చెప్పిన తర్వాత సినిమా నేపథ్యానికి సంబంధించి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంటే ఇది ఆ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఏదైతే ఆ విభేదాలు ఉన్నాయో వాటిని అతను రూపుమాపుకొని వచ్చి ఉంటే చాలా బాగుండేది. సరిగ్గా ఈ సమయంలోనే అది తెర మీదకి రావడం అనేది ఒకంత అసహనానికి గురి చేసే విషయం అయినప్పటికీ ఒక 250 కోట్ల రూపాయలు ఆవిడకి భరణం ఇచ్చి చాలా స్మూత్గా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో డైవర్స్కి వెళ్ళాలనేటటువంటి దిశగా విజయ్ గారు ఆలోచిస్తున్నారని మనకి తెలుస్తోంది. ఆ దిశగా వెళ్ళినా కూడా ఏంటంటే జరగాల్సిన నష్టం అయితే ఎంతో కొంత జరిగి తీరుతుంది. మహిళా ఓటర్లలో దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా పోదు. ఎందుకంటే భార్యకే న్యాయం చేయలేని వాడు ప్రజలకే న్యాయం చేస్తాడన్నది ప్రతిపక్షాలకి ఆయన అస్త్రం అందించిన వాడు అవుతాడు అనమాట, ప్రత్యర్థి పార్టీలకి. అది ఇప్పుడు సినిమా అంటే విజయ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి సినిమా నేపథ్యానికి సంబంధించి ఎవరెవరు వచ్చారు, సక్సెస్ రేట్ అనేది తమిళనాడులో చాలా ఎక్కువ ఉంది. అది అన్నాదురై గారి దగ్గర నుంచి, మరి అన్నాదురై గారికి సినిమా నేపథ్యం ఉందా లేదా అనేది నాకు కొంచెం ఐడియా లేదు. తర్వాత కరుణానిధి, తర్వాత ఎంజీఆర్, తర్వాత జయలలిత, ఇలా వాళ్ళు సినిమా నేపథ్యం నుంచి వెళ్ళి స్టార్స్గా ఇది, ఆ తర్వాత పొలిటికల్గా ఎలాంటి హైప్ క్రియేట్ చేశారు, ఎంత సక్సెస్ని వాళ్ళు సాధించారో మనం చూసాం. మరి విజయ్ని ఆ కోవకు చేర్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కోవకైతే విజయ్ గారు ఎప్పటికీ చేరుకోలేరు. కాకపోతే ఆ భూమి ఎటువంటి భూమి అంటే ద్రవిడ భూమి. ఆ ద్రవిడ భూమిలో మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్ని ఒకానొక దశలో కాదు కదా, ఎప్పటికీ ప్రభావితం శాసిస్తున్నటువంటి భావజాలం వచ్చి పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారి భావజాలం. ఓకే. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంతో ఆయన జస్టిస్ పార్టీలో తన ప్రయాణాన్ని ప్రారంభించి బ్రాహ్మణ వ్యతిరేకోద్యమంతో ఆయన చాలా ప్రాచుర్యం పొంది దక్షిణ భారతదేశంలోనే కాకుండా యావత్ భారతదేశంలో అటు అంబేద్కర్ గారికి కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి చాలామంది స్ఫూర్తి ప్రదాతలు ఎవరైతే ఉన్నారో, మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో, ఈ దిశగా పోరాటం చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆదిగురువు లాంటి, మార్గదర్శకుడు లాంటి, మాననీయుడు లాంటి, ప్రాతస్మరణీయుడు లాంటి నాయకుడు తమిళనాడులో పెరియార్ ఈవి రామస్వామి నాయకర్. మహాత్మా గాంధీ గారు మీకు దక్షిణ భారతదేశ పర్యటనకు వస్తూ ఆయన తనకై తాను ఎవరినైతే కలవాలనుకున్నాడో అది పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ మాత్రమే. ఓకే. ఎవరైనా సరే మహాత్మా గాంధీ గారిని కలవాలనుకుంటారు, కానీ గాంధీ గారు మాత్రం పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారిని కలిసి ఆయన భావజాలం తెలుసుకుని ఆ భావజాలం ఎక్కడైనా భారతదేశం అంతా ప్రచారం చేసేస్తాడేమో అని చెప్పి ఆయన ముందస్తుగా వచ్చి పెరియార్ రామస్వామి నాయకర్ గారితో మాట్లాడిన తర్వాత పెరియార్ రామస్వామి నాయకర్ గారికి రాజగోపాలాచారి గారు, చక్రవర్తి రాజగోపాలాచారి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఏంటంటే చాలా
బద్ధవైరం రాజకీయంగా ఉండేది. వాళ్ళు ఆ దిశగానే పోరాటం చేశారు. తర్వాత ద్రవిడార్ కజగం ఏదైతుందో ద్రవిడార్ కజగం డీకే అంటారు. ఆ ద్రవిడార్ కజగం అనేది ద్రవిడ మున్నేట్ర కజగం అయింది. డిఎంకే పార్టీ అయింది, రాజకీయ పార్టీ. ద్రవిడార్ కజగం ఒక పోరాట అస్తిత్వ వేదిక కాస్త రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. అందుకే మనం తమిళనాడుకి ఎప్పుడు వెళ్ళినా కూడా మీకు నంబర్ ఆఫ్ పెయింటింగ్స్, నా దగ్గర కూడా ఒక ఫోటోగ్రాఫ్, నేను తీసిన ఫోటోగ్రాఫ్ ఉంది. నాకు 20 years ఉన్నప్పుడు నేను చెన్నై వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఆ పెయింటింగ్స్ ఏంటంటే ఒకవైపు పెరియార్ తర్వాత అన్నాదురై తర్వాత కరుణానిధి గారి ఫొటోస్ 3 కలిపి ఒక పెయింటింగ్ ఉంటుంది. మీకు వీళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఈ ద్రవిడార్ కజగంలో ఎంజి రామచంద్రన్ గారు ఉన్నారు, శివాజీ గణేశన్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా నాన్ బ్రాహ్మిన్సే. ఎంజి రామచంద్రన్ గారు నాయర్, శివాజీ గణేశన్ గారు దేవర్ అనేది తమిళనాడులో చాలా పెద్ద కమ్యూనిటీ అనమాట. అక్కడ ఇంకా కొంగువెల్లాల గౌండర్ అని, వన్నియర్స్ అని, మొదలయార్స్ అని చాలా సామాజిక వర్గాలు. మీరు మళ్ళీ మధుర, తంజావూరు ఇలా వెళ్ళిపోయామనుకోండి, కేలడి, కిట్టూరు, చెంజి వెళ్ళిపోతే మీకు బలిజలు చాలా ప్రాధాన్య క్రమంలో కనిపిస్తారు. బలిజనాయుడు చాలా ప్రాధాన్య క్రమంలో కనిపిస్తారు. మధురైని, తంజావూరుని ఏలినటువంటి చక్రవర్తులు వాళ్ళందరూ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే కరుణానిధి గారు, ఎంజీఆర్ గారు ఒకేసారి సినిమా పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత ఎంజి రామచంద్రన్ గారు ఎన్నో విజయవంతమైన సినిమాలతో పాటు శివాజీ గణేశన్ గారు ఎన్నో విజయవంతమైన సినిమాలు కూడా కరుణానిధి గారు సంభాషణలు రాశారు. పరాశక్తి లాంటి సినిమాలు. మాటల మాంత్రికుడు. శివాజీ గణేశన్ గారి అసలు పరాశక్తి అనే సినిమా లేకపోతే శివాజీ గణేశన్ గారు లేరు. అటువంటి సినిమాలకు అద్భుతమైన సంభాషణలు రాసి వాళ్ళని స్టార్లుగా తయారు చేసినటువంటి, తీర్చిదిద్దినటువంటి వాళ్ళలో కరుణానిధి గారి పాత్ర చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కంచి ప్రాంతానికి చెందినటువంటి అన్నాదురై గారు ద్రవిడార్ కజగం పట్ల ఆకర్షితులై ఆ సిద్ధాంతాలకి ఆయన చాలా ప్రభావితుడై దానిని పెరియార్ రామస్వామి నాయకర్ గారి నాయకత్వాన్ని, వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆ పార్టీని ముందుగా వరుస క్రమంలో నడిపించేటటువంటి, దిశానిర్దేశం చేసేటటువంటి నాయకత్వ పగ్గాల్ని అన్నాదురై గారు పొందారు. కాబట్టి అన్నాదురై గారు ముందుగా ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత అన్నాదురై గారి తర్వాత ఆయన మరణానంతరం కరుణానిధి గారికి అవకాశం వచ్చింది. కరుణానిధి గారు కూడా ఆయన అత్యంత ప్రభావితమైనటువంటి దక్షిణ భారతదేశంలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి నాయకులలో కరుణానిధి గారే అగ్రగణ్యులు. ఎందుకంటే ఓటమి అనేది ఎరుగినటువంటి ధీరుడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాన్ స్టాప్ 13 times ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. 13 సార్లు ఆగకుండా ఆపకుండా. మీకు ఒకసారి జయలలిత గారు మొట్టమొదట ఆవిడ ముఖ్యమంత్రి అయినటువంటి సమయంలో, ఆ సమయంలో మీకు 234 స్థానాల్లో 233 స్థానాలు ఏఐఏడిఎంకే కైవసం చేసుకుంటే ఆ ఒక స్థానము కరుణానిధి గారు ఆయన పొందింది. ఆ సమయంలో ఎమర్జెన్సీ సమయంలో స్టాలిన్ గారు ఎమర్జెన్సీ సమయం నుంచి తండ్రికి చేదోడు వాదోడుగా అట్లా వాళ్ళు ఆ పార్టీని నిర్మించుకుంటూ వచ్చారు. కరుణానిధి గారితో ఎంజి రామచంద్రన్ గారు రాజ్యసభ స్థానం విషయంలో విభేదించి రాజ్యసభకి ఎంజీఆర్ని పంపాలి, కానీ పంపిస్తే ఏమవుతుంది అన్నది ఆలోచించి పార్టీ శ్రేణులు వద్దంటున్నాయన్నది కరుణానిధి గారు చూపించినటువంటి ఒక నెపం అనమాట. పంపించి ఉండుంటే అసలు కరుణానిధి గారు ఏకఛత్రాధిపత్యంగా తమిళనాడు వెళ్తూ ఉండేవారు, అది వేరే విషయం. ఆయన ఎప్పుడైతే రాజ్యసభకి ఎంజీఆర్ గారిని పంపలేదో ఎంజీఆర్ గారు వెలుపలికి వచ్చి ఆయన అన్నాదురై ఆశయాలు ఏమైపోయాయి, ఇదంతా ఏకపక్షంగా వెళుతుందని ఏఐఏడిఎంకే ఆయన ప్రారంభించారు. ఏఐడిఎంకే తర్వాత జయలలిత గారు చేశారు. ఏడిఎంకే అన్నాదురై ద్రవిడ మున్నేట్ర కజగం చేశారు. చేసిన తర్వాత ఎంజీఆర్ గారు ఆయన నాన్ స్టాప్ ఆయన కూడా 13 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మరణించేంత వరకు కూడా ముఖ్యమంత్రిగానే ఉన్నారు ఆయన. ఆ మధ్యలో డిఎంకేకి అవకాశం లేదు. ఆ తర్వాతే డిఎంకేకి అవకాశం వచ్చి కరుణానిధి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయింది. ఈ మధ్యలో ఏంటంటే జయలలిత గారికి, ఎంజి రామచంద్రన్ గారికి ఒక దశలో ఒక గ్యాప్ ఏర్పడిన తర్వాత ఆ దశలో వరుసగా బి సరోజాదేవి గారు అంతకుముందే నటించారు ఎంజీఆర్ గారితో. లత గారని, శ్రీప్రియ గారు వీళ్ళందరూ ఎంజీఆర్ గారితో యాక్ట్ చేస్తూ వచ్చిన తర్వాత అగైన్ జయలలిత గారు ఎంజీఆర్ గారి ఆ పార్టీలోకి ఆవిడ ఎప్పుడైతే పార్టీని నెలకొల్పాడో అక్కడి నుంచి ఆవిడ యాక్టివ్ అవుతూ ఆయనకు సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆవిడే చూసుకుంటూ ఆవిడ పార్టీ పగ్గాల్ని తన చేతిలోకి తీసుకున్న తర్వాత ఆవిడ మళ్ళీ పార్టీలో తనను తాను నిరూపించుకోవడానికి ఆవిడ చాలా సమయం పట్టింది. రామచంద్రన్ గారి మరణానంతరం కూడా ఆవిడ నాయకత్వాన్ని కొంతమంది అంగీకరించలేదు. ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రిగా చనిపోయారు కాబట్టి ఎంజీఆర్ గారు అర్ధాంగి జానకి రామచంద్రన్ గారిని ముఖ్యమంత్రిని చేశారు కొంతకాలం. ఆవిడ కూడా ఈ రాజకీయాలకు నేను సరితోగను, నా వల్ల కాదని ఆవిడ చాలా సున్నితంగా తిరస్కరించారు. ఇదంతా పూర్వరంగం అనమాట.
సినిమాల్లో కూడా చాలా వచ్చాయి కదా వీటి నేపథ్యానికి అవును, చాలా 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 సినిమాలు. దీంట్లో ఇద్దరు తెలుగు అది అద్భుతంగా చేశారు. మణిరత్నం గారే చేశారు. అసలు ఎవరు బాగా చేయలేదు చెప్పడం కష్టం. ఎంజీఆర్గా మోహన్ లాల్ గారు బాగా చేయలేదా, లేకపోతే కరుణానిధిగా ప్రకాష్ రాజ్ గారు బాగా చేయలేదా? తెలుగులో చాలామంది థియేటర్లో కూర్చుని, నేను ప్రతిరోజు చూసిన సినిమాలు ఇద్దరు ఒకటండి. 10 రోజులు ఆడింది ప్రతిరోజు, మా ఊళ్ళోనే 10 రోజులు ఆడింది. మిగతా అన్ని ఊళ్ళల్లో 3వ రోజు 4వ రోజు తీసేశారు. మా ఊళ్ళో ఒక్క ఊళ్ళోనే మదనపల్లి 10 రోజులు ఆడితే 10 రోజులు మ్యాట్నీనో ఫస్ట్ షో సెకండ్ షో వెళ్ళేవాడిని. వెళ్ళి ప్రేక్షకులు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. ఈ ప్రకాష్ రాజ్కి వాయిస్ ప్రకాష్ రాజ్ది కాదు కదా, ఎవరు అంటే జంధ్యాల గారు డబ్బింగ్ చెప్పారు ప్రకాష్ రాజ్ గారికి. తెలుగులో జంధ్యాల గారే డబ్బింగ్ చెప్పారు ప్రకాష్ రాజ్ గారికి. వాయిస్ జంధ్యాల గారిది. ఎంజాయ్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను సినిమా. అలా నేను పర్టికులర్గా కరుణానిధి గారి క్యారెక్టర్ కోసం వెళ్ళేవాడిని. కరుణానిధి, ప్రకాష్ రాజ్ గారు, ఎంజి రామచంద్రన్, మోహన్ లాల్, జయలలిత వచ్చేసి ఐశ్వర్య రాయ్ చేశారు. అదే సినిమాలో కొన్ని కల్పనలు జోడించారు. తర్వాత కొన్ని ఆయన ఏమంటారు డైరెక్టోరియల్ లిబర్టీస్ తీసుకున్నారు మణిరత్నం గారు. ఇవన్నీ పక్కన పెడితే మీకు తెలుగులో ఎన్టీ రామారావు గారి కథానాయకుడు అని ఒక సినిమా, ముళ్ళపూడి వెంకటరమణ గారి రచన. అది చాలా పెద్ద హిట్. అది చూసి ఎంజీఆర్ గారు కరెక్ట్గా రాజకీయాల్లోకి, అంటే ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయంటే ఎలక్షన్స్ రావడానికి ముందు ఒక సినిమా ఉండాలని ఇది కొని వెంటనే నమ్నాడు అని చెప్పి రీమేక్ చేశారు. చాలా ఎంజీఆర్ గారి కెరీర్లోనే అతి తక్కువ సమయంలో తీయబడిన సినిమా అది. అది థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి నా రిజల్ట్స్ ఉంటాయని ఆయన అనుకున్నాడు. జస్ట్ ఆయన ఓపెనింగ్ షాట్ కనపడగానే థియేటర్ మొత్తం పూనకాలు వచ్చినట్టు పసుపులు కుంకాలు చల్లేసి, వాళ్ళు డబ్బులు చల్లేసి, రంగు కాగితాలు చల్లేసి, పువ్వులు చల్లేసేటప్పటికి ఆయనకు అర్థమైపోయింది ఖచ్చితంగా నేను పొలిటికల్గా సక్సెస్ అవుతానని చెప్పి ధైర్యం చేసి ఆయన ముందుకు వెళ్ళిపోయారు. కరుణానిధి గారు మరి తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, జయలలిత గారు కన్నడ అయ్యంగారు, ఎంజి రామచంద్రన్ గారేమో నాయరు, కేరళ నాయరు. వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు అక్కడ. మనకి స్థానికేతరులు అందరూ వెళ్ళి స్థానికుల్లో కలగలిసిపోయి వీళ్ళందరూ అక్కడ ముఖ్యమంత్రులు అయ్యారు. సినిమా నేపథ్యం కదా, సినిమాని రాజకీయాన్ని వేరు చేసి చూడలేమండి తమిళనాడు. ఇక్కడ పెరియార్ రామస్వామి నాయకర్ గారి ప్రభావం ఎంత ఉందంటే, మనం ఎందుకు ఇంతగా పెరియార్ రామస్వామి నాయకర్ గారి గురించి మాట్లాడుకుంటానో ఆఖరిని చెప్తాను నేను. ఆయన ప్రభావం ఎంత ఉంది అంటే, ఆ బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం వల్ల పెరియార్ భావజాలం ఏదైతే ఉందో, పెరియార్ నామా చదివిన, లేకపోతే వీర్య పెరియార్ అని పుస్తకం అందుబాటులో ఉంది, అది చదివిన మనకు అర్థమైపోతుంది. లేదు పుస్తకాలు చదివే తీరిక ఓపిక మాకు లేదు అని అన్నారనుకోండి, మన వీక్షకులందరికీ తెలియజేస్తున్నా, ఒక అద్భుతమైన సినిమా తెలుగులోనే, తమిళ సినిమా తెలుగులో డబ్ చేయబడి ఉంది. 3 గంటల సినిమా. మీరు రెప్పార్పకుండా 3 గంటల సినిమా చూస్తారు. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ తెలుగులో ఉంది. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్గా మన సత్యరాజ్ గారు నటించారు. అద్భుతమైన సినిమా. సత్యరాజ్ గారు అద్భుతం అసలు సినిమా. మీరు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు అయిపోయినారు, మీరు లేవరు. ఓకే, అంత బాగుంటుంది సినిమా మీకు. ఇక్కడ పెరియార్ గారి గురించి ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నామంటే, ఆయన ఏ భావజాలంతో, ఏ ఉద్యమాన్ని అయితే, ఏ అస్తిత్వ పునాదుల మీద ఆయన నిర్మించాడో, భావజాలం అక్కడ ఉన్నటువంటి పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాలకి, మరీ ముఖ్యంగా దళితులకి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది తమిళనాడు. తమిళనాడు ఈజ్ ఏ బ్రాహ్మిన్ డామినేటెడ్ స్టేట్. ఓకే, తమిళనాడు ఈజ్ ఏ బ్రాహ్మిన్ డామినేటెడ్ స్టేట్. ఈ బ్రాహ్మిన్ డామినేటెడ్ స్టేట్లో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించి, దానిలో మిగతా సామాజిక వర్గాలందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద పోరాటం చేయాలనేటటువంటి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందన్నది వేరే నేపథ్యం. ఆయన ఎదుర్కొన్నటువంటి అనేక అవమానాలు, వివక్షలు, వాటన్నింటిలో నుంచి అది తిరుగుబాటు ధోరణిలో నుంచి ఆ విప్లవం పుట్టుకొచ్చింది. దీనిలో నుంచి మీకు అక్కడ ఈవేళ మనం తమిళనాడుకు వెళితే, ఈవేళ తమిళ సినిమా పరిశ్రమలో రైటర్స్, సింగర్స్, మ్యూజిషియన్స్, హీరోస్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్స్, కమెడియన్స్, మీరు ఎవరిని తీసుకున్నా ఫస్ట్ ప్లేస్లో దళిత సోదరులు ఉంటారు. ఓకే, ఎవరైనా వెట్రిమారను, పారంజిత్తు, నెల్సన్, మీరు ఎవరినైనా తీసుకోండి. మొన్న వీళ్ళందరూ కలిసి కూడా ఏదో ఒకటి కాదు చాలా సినిమాలండి. కాకిముట్టాయి కానీ, అసురన్ కానీ, ఆడుకాలం కానీ, ఇవన్నీ ఏంటి, ఏ విప్లవంలోంచి వస్తుంది. తంగలాన్ని కానీ, విక్రమ్ని తీసుకోండి. విక్రమ్ ఎవరు? దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఓకే, ఇట్లా మీకు నంబర్ ఆఫ్ హీరోస్, నంబర్ ఆఫ్ రైటర్స్, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ చర్చలోకి నేను ఇళయరాజా గారు తీసుకురావట్లా, మీకు అర్థమైంది కదా. వీళ్ళందరికీ ఏంటంటే ఒక ధైర్యం. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు చేసినటువంటి ఆ పోరాటం వల్ల నేను సంగీతం నేర్చుకోవచ్చు, నేను పాట రాయొచ్చు, నేను కవిత రాయొచ్చు, నేను చదువుకోవచ్చు, నేను పుస్తకాలు చదువుకోవచ్చు, నేను లైబ్రరీకి వెళ్ళొచ్చు, నేను యూనివర్సిటీకి వెళ్ళొచ్చు, నేను డైరెక్షన్ చేయొచ్చు, నేను యాక్ట్ చేయొచ్చు అనేటటువంటి ఒక ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసినటువంటి వాడు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు. ఈ పునాది మీదే
డిఎంకే అయినా ఏడిఎంకే అయినా ఏ తర్వాత ఈవేళ మీరు అంటున్న టీవీకే అయినా ఏకే అయినా దీని మీదే ఈ పునాదుల మీదే ఇక్కడ మీకు విజయ్ గారు వెళ్ళాలనేటటువంటి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళు క్రైస్తవాన్ని స్వీకరించారని చెప్తారు. వాళ్ళ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ గారు చాలా పెద్ద డైరెక్టర్. మీకు తెలుసా ఎస్ఏ చంద్రశేఖర్ గారు తెలుగులో చిరంజీవి గారికి 3 బ్యాక్ టు బ్యాక్ సూపర్ డూపర్ హిట్ సినిమాలు చిరంజీవి గారికి ఇచ్చాడు ఆయన. ఎస్ఏ చంద్రశేఖర్ గారు చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు, పల్లెటూరు మనగడు 3 సూపర్ హిట్స్ డైరెక్టెడ్ బై ఎస్ఏ చంద్రశేఖర్ గారు, ఫాదర్ ఆఫ్ విజయ్. ఓకే, సూపర్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఈ పునాది ఏంటి, విజయకాంత్ గారు మధ్యలో ఒక పార్టీ పెట్టారు. పార్టీ పెట్టి ఆయన ఒక్కడే మొదటిసారి ఎన్నికల్లో ఆయన ఒకడే గెలిచాడు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే 50 సీట్ల 41 స్థానాలు జయలలిత గారి దగ్గర నుంచి ఆయన పొత్తులో తీసుకుని 29 స్థానాల్లో గెలిస్తే, ఆ 29 స్థానాలు ఒకసారి పరిశీలిస్తే విజయకాంత్ గారు బలిజినాయుడు కులస్తుడు, భార్య కమ్మ కులస్తురాలు ఆవిడ. ఆ 29 నియోజకవర్గాల్లో ఈ సామాజిక సమీకరణాలకు అవి ఒదిగి కనిపించాయి. ఈ సామాజిక వర్గాలు చాలా ప్రభావితం చేసేటటువంటి నియోజకవర్గాల్లోనే ఆ విజయాలు వీళ్ళకి, మరీ ముఖ్యంగా ఈ సామాజిక వర్గాల తర్వాత ఎక్కువగా బీసీ కమ్యూనిటీసు వీళ్ళు ఉన్నటువంటి ఆ కాన్స్టిట్యున్సీస్లోనే విన్ అవడం జరిగింది విజయకాంత్ గారి నెలకొల్పినటువంటి పార్టీ. ఆయన కొనసాగి ఉండుంటే, ఆయన ఆరోగ్య కారణాల వల్ల ఆయన కనుమరుగు అవ్వకుండా ఉంటే ఇంకోలాగా ఉండేది అక్కడ పరిస్థితి, అది వేరే విషయం. సినిమాని రాజకీయాన్ని అయితే ఇక్కడ, ఎందుకంటే సినిమా కళాకారులు మీరు ఎప్పుడు చూడండి, ఎన్నికలు వచ్చినప్పుడు ఒక 2 గ్రూపులుగా, 2 శిబిరాలుగా, 2 వర్గాలుగా విడిపోయి అటో ఇటో ఖచ్చితంగా మీకు మోహరించి ఉంటారు. మీకు వాళ్ళ వైపైన రాధిక గారు, శరత్ కుమార్ గారు, నాజర్ గారు, సత్యరాజ్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే అటు ఇటు ఒక శిబిరాలే, అసలు మామూలు శిబిరాలు కాదు. ఇంకా అవి ఖుష్బూ గారు మామూలు శిబిరాలు కాదు ఒక్కొక్కరు. ఖుష్బూ గారు బీజేపీలో కదా. అదే ఒక రాజకీయ శిబిరంలో అండదండతో వాళ్ళు కొనసాగుతూ ఉంటారన్నమాట. వాళ్ళ రాజకీయాన్ని, సినిమాని తమిళనాడు అసలు మనం విడదీయలేము. తెలుగునాట మనకు తెలుగు నేల మీద ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ఇంత నిష్పత్తిలో, తమిళనాడులో ఉన్నంత నిష్పత్తిలో తెలుగులో రాజకీయాలకు మన వాళ్ళని అర్జెంటుగా వెళ్ళిపోయి చేరండి, అర్జెంటుగా పలానా పార్టీ తరఫున మీరు పూర్తి స్థాయిలో కొనసాగండి కొనసాగదు. వాళ్ళు ప్రతి సమావేశానికి వెళ్తారు, ప్రతి సభకు వెళ్తారు, ప్రతి ప్రశ్న అడ్రస్ చేస్తారు. మీకు మధ్యలో గుర్తుందో లేదో, మన విషయాలు అక్కడ రాజకీయ పార్టీ నెలకొల్పాలి చాలా చేశాడు. మన విషయాలు కూడా మీకు అక్కడ ఆయన మా చిత్తూరు రెడ్డి విశాల్, జికే రెడ్డి గారి అబ్బాయి ఆయన విశాల్ గారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు విజయ్ గారి ప్రస్తావన వచ్చింది. విజయ్ గారి ధైర్యం ఏంటంటే, స్టాలిన్ గారు చాలామంది కరుణానిధి గారి అభిమానులు కావచ్చు, లేకపోతే డిఎంకే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే స్టాలిన్ గారిని ముఖ్యమంత్రిగా చూడటం అనేది వాళ్ళ చిరకాల వాంఛ. అది కరుణానిధి గారు జీవించి ఉండంగానే కరుణానిధి గారు తన తనయుడిని ఒకసారి ఆ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి చూడాలనేటటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరకుండానే కరుణానిధి గారు దివంగతులు అవడం జరిగింది. సుదీర్ఘకాలం, కొన్ని దశాబ్దాలు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి పీఠం కోసం ఎదురు చూసి ఎట్టకేలకు ఆ ముఖ్యమంత్రి పీఠం మీద ఆయన ఆశీనులైన తర్వాత నిజంగా అండి సౌత్ ఇండియాలో హీఈస్ ద ఫైనెస్ట్ చీఫ్ మినిస్టర్ అండి. ఎందుకంటే మనకి ప్రభుత్వ పాఠశాలల్లో బాలబాలికలకి ఈ స్కూల్ బ్యాగులు ఆర్డర్ చేశారు. జయలలిత గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్డర్ అయినాయి. జయలలిత గారి ఫోటోతో ప్రింట్ అయిపోయి లక్షలాది బ్యాగులు వచ్చేసినాయి. అడుగుతారు ఐఏఎస్ ఆఫీసర్స్, ఆయన పిఎస్ కావచ్చు, ఓఎస్టీ కావచ్చు, చీఫ్ సెక్రటరీ సార్ ఏం చేయమంటారు, వాటిని డెమాలిష్ మొత్తం వాటిని తగలబెట్టేయించి కొత్త మీ ఫోటోతో లేదు, లేకపోతే కరుణానిధి గారి ఫోటోతో వేయమంటారు. నో డిస్ట్రిబ్యూట్ చేయడం చెప్పాడు. ఎందుకు? లాస్ట్ గవర్నమెంట్లో బడ్జెట్ కేటాయించారు దానికి. ఆ బడ్జెట్లో ప్రింట్ అయ్యి ఎవరి డబ్బులు అవి, ప్రజల డబ్బులు. ఉచితాలు అలవాటు చేసింది తమిళనాడే అండి. తమిళనాడు ప్రభుత్వంలోనే ఉచితాలు అలవాటు అయింది. ఉచితాలు వాళ్లే, ఏది కలర్ టీవీలు, ఫ్రిడ్జ్లు, కుక్కర్లు, మిక్సీలు అన్ని ఉచితాలన్నీ ప్రారంభించారు, తమిళనాడులోనే ప్రారంభించారు. అక్కడ ఆ పరాకాష్ఠలోనే అది కొనసాగుతుంది, అది కొనసాగుతూనే ఉంటుంది. ఆ విధమైనటువంటి ఇప్పుడు విజయ్ గారి ధైర్యం ఏంటంటే, ఒకసారి స్టాలిన్ గారిని చూశారు కాబట్టి హఠాత్తుగా తనకు అవకాశం ఇచ్చేస్తారు అనేటటువంటి ఒక ఆశయం కాదు, ఆశ. అయితే ఆయన అభిమానులు కావచ్చు, అంత క్రితం వాళ్ళు చేసినటువంటి అక్కడ సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రభావితం చేసే దిశగానే ఇళయదళపతి అనే పేరు ఆయన నిలబెట్టుకునే విధంగానే చేశారు. దాన్ని మనం ఎవరూ కాదనలేము. అట్లాగే ఇండియన్ సినిమా, అందరూ మనం ఇండియన్ సినిమా మార్కెట్ గురించి, ఇండియన్ సినిమా మార్కెట్ వరల్డ్ వైడ్, పాన్ ఇండియా లేకపోతే పాన్ వరల్డ్ అయినటువంటి ఒక టాప్ 10 లేదా టాప్ 5-6 హీరోస్ని తీసుకుంటే అందులో ఖచ్చితంగా విజయ్ ఉంటాడు, ఉండి తీరుతాడు, అందులో సందేహమే లేదు. తమిళ సినిమాలకి విపరీతంగా చైనా, జపాన్లో కూడా విపరీతమైనటువంటి డిమాండ్ తీసుకొచ్చినటువంటి హీరోల్లో అతను ఇవాళకి మీరు నంబరు సంధ్య గారు, విజయ్ సేతుపతి, ధనుష్
వీళ్ళు ముగ్గురు తెలుగు వాళ్ళు కాదు అంటే మా అమ్మాయి నమ్మదు. చిన్నప్పటి నుంచి ఏంటంటే వాళ్ళ సినిమాలు చూస్తూ పెరిగింది. 70 అయ్యాయి కదా మనకి. 70 అదిరింది ఒక సినిమా. విజిల్ చాలా ఇష్టం మా అమ్మాయికి. మా అమ్మాయి మాస్టర్ ఇవన్నీ విజిల్ చాలా ఇష్టం. విజిల్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీరు విజిల్ సినిమా చాలామంది విజిల్ సినిమాని ఏ దృష్టికోణంలో చూశారు నాకు తెలియదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావన చేసి తీరాలి ఈ సందర్భంగా. విజిల్ సినిమా మీరు చూశారు, నేను చూశాను. మీకు ఇండియన్ ల్యాబొరేటరీ దగ్గర కూర్చోబెట్టి ఎవరిని జాకీ ష్రాఫ్ని అండర్వేర్ మీద కూర్చోబెట్టి విజయ్ గారు చెప్పే డైలాగులు, రే శర్మ నువ్వు ఇక్కడే ఉండాలిరా అంటాడు. అంటే ఆ బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమం తాలూకు యొక్క సంభాషణలు అవి. స్క్రిప్ట్లో వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఇది అర్థమైపోతుంది సార్, చేంజ్ చేసి ఇప్పుడు చేంజ్ చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది డైలాగు. సెకండ్ హాఫ్ మీకు అక్కడికే వస్తున్నాం సార్, ఇది ఖచ్చితంగా అవతల వాళ్ళు దీన్ని చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారు, మనం ఏం ఆన్సర్ చేయాలి సార్ అని చెప్పి ఒక క్వశ్చన్ రైజ్ అయింది స్క్రిప్ట్ స్టేజ్లో. ఖచ్చితంగా రైజ్ అయ్యి ఉంటుంది. మీకు ఇక్కడ ఫాదర్ విజయ్ క్యారెక్టర్ వచ్చి ఏం చెప్తుంది, ఇప్పుడిప్పుడే వచ్చి కాటల్లో దీంట్లోని ఇప్పుడే వస్తున్నారు, ఇంకెక్కడికి వస్తారు, ఎక్కడికి వెళ్ళినా మీరే, ఏది రైల్వే స్టేషన్స్కి వెళ్ళిన ఉద్యోగాల్లో మీరే, బ్యాంకుకి వెళ్ళిన ఉద్యోగాల్లో మీరే, మా వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు, ఇక్కడ కూడా మీరు అవకాశం ఇవ్వకపోతే. అంటే ఎంటైర్ భారతదేశంలో క్రీడా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న సంధించారు. ఎవరి చేత? విజయ్ చేత సంధించారు. సెలక్షన్ ఎలా ఉంటుంది అన్నది చెప్పారు. ఇండియన్ ల్యాబొరేటరీ దగ్గర కూర్చోబెడతాడు జాకీ ష్రాఫ్. ఇదంతా సెకండ్ హాఫ్. అందుకే మీకు ఒక ప్లేయర్ని, ఒక ఆర్థడాక్స్ ఒక బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఒక అద్భుతమైన ప్లేయర్ ఉన్నట్టు వీళ్ళు వెళ్ళి ఇక్కడే ఉండిపోతే ఎలాగండి, రావాలండి, పదండి అని చెప్పి ఇది బ్యాలెన్స్ చేయడం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే దీస్ కైండ్ ఆఫ్ మైన్యూట్ డీటెయిల్స్. మా అమ్మాయిని సినిమా ఎందుకు నచ్చింది నీకు, ఎప్పుడైనా ఎందుకు ఆ సినిమా చూస్తుంటే, ఆ మానుషి సాంగ్ ఒకటి, ఆ అమ్మాయి మీద వాడు యాసిడ్ దాడి జరుగుతుంది, ఆ ఎపిసోడ్ చాలా ఇష్టం మా అమ్మాయికి. చూసి వీళ్ళు ఇన్స్పైర్ అవుతుంటారు. అలా అతను చాలా తెలియకుండా, మీరు ఇప్పుడు చూస్తున్నా, మీకు ఎపిసోడ్ మీరు ఇప్పుడు చూస్తున్నా, మీకు తెలియకుండా మీ కంటి వెంట ధారాపాతంగా కన్నీళ్ళు వస్తాయి. అంత గొప్పగా అతను చేశాడు. డైరెక్షన్ అనేది, క్యారెక్టరైజేషన్స్ అనేది చాలా బాగా చేశాడు. అట్లీ మామూలు కాదు, చాలా బాగా చేశాడు. అట్లీ ఆల్సో ఫ్రమ్ సేమ్ కమ్యూనిటీ. సరే, ఇదంతా ఎందుకు మాట్లాడంటే, స్టాలిన్ గారి తర్వాత ఈ భావజాలం ఉన్నటువంటి తమిళనాడులో ఈ ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు చెందినటువంటి నాకు ఎందుకు అవకాశం ఇవ్వరు, ఇచ్చి తీరుతారు తమిళనాడు ప్రజలు, నాకు పట్టం కడతారు, నన్ను పీఠం మీద కూర్చోబెడతారని విజయ్ గారు గంపెడాస్తో ఇప్పుడు రంగంలోకి దిగారు. దూకుడుని పెంచారు. అయితే దూకుడుని పెంచబోయే ముందు పాపం ఈ అడ్డంకులన్నీ ఇప్పుడు అధిగమించాల్సి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కరుణానిధి గారికి ముగ్గురు భార్యలు, తర్వాత నెక్స్ట్ దిగ్గజం ఎవరు, కరుణానిధి ఫ్రెండ్ పేరు గుర్తు రావట్లేదు సార్, జయలలిత ముందు ఉన్న ఆయన పేరు అన్నాదురై గారు, రామస్వామి నాయకర్ గారికి ముగ్గురు భార్యలు, ఆయనకు ముగ్గురు భార్యలు. కరుణానిధి తర్వాత నెక్స్ట్ సీఎం అయ్యారు కదా సార్, ఎంజి రామచంద్రరావు గారు. ఆయన పేరు గుర్తు రాలేదు సార్, అది ఎంజి రామచంద్ర గారు. ఆయనకి జయలలిత గారికి ఉన్నది తెలుసు. ఆ తర్వాత ఆయన మరణానంతరం జయలలిత గారిని ఎలా పీఠం ఎక్కించారో మనం చూసాము. అంటే పర్సనల్ దానికి, పొలిటికల్ దానికి తమిళనాడు ప్రజలు ఒక తాటిపైకి తీసుకురారనేది చాలా క్లియర్ కట్గా తెలిసిపోయింది. మళ్ళీ నిన్న ఇంట్రెస్టింగ్ కామెంట్ ఏంటి, తమిళనాడు రాజకీయాల్లో జరిగే ఒక విషయాన్ని విజయ్ చాలా స్పష్టంగా, కరుణానిధి గారి కుమారుల్లో స్టాలిన్ గారు చాలా కాలం ముఖ్యమంత్రి కాకపోవడానికి కారణం అళగిరి గారు అంటే కరుణానిధి గారి పెద్ద భార్య కుమారుడు. ఆయన ఒక భార్య కుమారుడు, స్టాలిన్ ఒక భార్య కుమారుడు, కనిమొళి గారు ఇంకొక భార్య కుమారుడు. పోరు వల్లే వాళ్ళు కాస్త తెర మీదకి రాలేకపోవడం, అప్పుడు 2G స్పెక్ట్రమ్స్ అవి ఇవన్నీ. తర్వాత జయలలిత దూకుడు ముందు వీళ్ళు ఎవరు నిలబడలేకపోవడము, ఇదంతా మనకు తెలుస్తుంది. దాంట్లో ఏంటంటే ఒకసారి గెలిచిన వాళ్ళు తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటి వరకు ఒక పార్టీ, ఇప్పుడు అన్నాడీఎంకే గెలిచింది, నెక్స్ట్ ఆ ఎలక్షన్లో ఆ పార్టీ గెలవదు. అది తమిళనాడు రాజకీయాల్లో వెనక్కి తిరిగి చూస్తే అది క్లియర్ కట్గా ఉంది. నిన్న విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్ని తెర మీద తీసుకురు, మీ నాన్న కరుణానిధికే సాధ్యం కాలేదు, ఒకసారి గెలిచిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ పార్టీని తీసుకురావడము మీకు ఎట్లా అవుతుంది అనేసి అన్నాడు. అంటే సినిమా పరంగా క్రేజ్ని చూసుకొని ఒక ధైర్యము, అక్కడ తమిళనాడు చరిత్రలో ఇప్పటివరకు అలాంటిది లేదు అనేది ఇంకో ధైర్యము. అంటే అందులోనూ ఇప్పుడున్న ఆ స్తబ్దత అనేది ప్రజలు ఎటువైపు చూస్తారో అన్నది ఇంకో క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఆల్రెడీ నలిగిపోయి ఉన్నాము, మళ్ళీ ఎవరు వస్తారో అన్న ఒక క్వశ్చన్ మార్క్. ఇప్పుడు స్టాలిన్ది నడుస్తుంది, అందులోనూ బీజేపీతో చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తున్నారు. అందులోనూ వాళ్ళకి ఆ భాష కావచ్చు, వారి ప్రాంతం మీద ఉండే పిచ్చి కావచ్చు, కోసం వాళ్ళు ఢిల్లీకి వెళ్తే ఉద్యమం కోసం మొత్తం అంతా సినీ రాజకీయం మొత్తం ఢిల్లీకి వెళ్ళిపోతే
అక్కడ ప్రతి ఒక్కరు వచ్చే ధర్నాలు కూర్చోవడం కావచ్చు ఇవన్నీ చూసాం. ఈ నేపథ్యంలో ఏమన్నా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? నామ మాత్రమే అని అనుకుంటున్నాను. అంత పెద్ద ఏముండదు, నామ మాత్రమే. పూర్తి స్థాయిలో అయితే ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే దశాబ్దాల తరబడి పునాదులు ఉన్నటువంటి డిఎంకేని అంత తొందరగా స్టాలిన్ని తమిళనాడు ప్రజలు వదులుకోరని నేనైతే అనుకుంటున్నాను. అంటే కొత్త వాసన రావాలి నెక్స్ట్ అనేది ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశం ఉంటే మేబీ అదైనా పాసిబుల్ అవ్వచ్చేమో. బట్ అంటే ఈ సమీకరణాలు ఎప్పటికి ఎలా టర్న్ అవుతాయో తెలియదు కాబట్టి ఆ పొత్తులు వాటికి సంబంధించి ఏవేవి తెర మీదకి వస్తాయి, ఏ ఈక్వేషన్స్ని జనాలు ఇచ్చేస్తారన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కానీ లోతుల్లోకి వెళ్ళి అన్నాదురై నుంచి అంటే పెరియార్ రామస్వామి నాయకర్ గారి దగ్గర తమిళనాడులో అన్నాదురై ఇది ఆ శకం నుంచి అయితే అందరికి ఎక్కువ తెలిసింది కదా. అంటే సినిమా ప్రపంచంలో ఎక్కువ చూసింది అయితే అన్నాదురై గారి దగ్గర నుంచి కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వీళ్ళు కీలకం. అంటే మీ జనరేషన్ కంపేర్ చేసుకుంటే స్టిల్ ఇప్పటి జనరేషన్ అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి తర్వాత మీది తర్వాత పాపది ఈ 3 జనరేషన్లో అక్కడ కంపేర్ చేసుకుంటే మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.